ప్రియాతిప్రియమైన సంఘమా, మరి ఒకసారి మనోహరమైన దేవుని విశ్రాంతి దిన శుభాకాంక్షలు. మనము ఏ కాలంలో ఉన్నాము? ఆలస్యపు కాలము, టారింగ్ టైం. క్రీస్తు రెండో రాకడ ఇదిగో వచ్చేస్తుంది అని బోధలు విన్నాం. కొంతమంది దాని ప్రకారం 1844లో లాగా ఇల్లు చక్కబెట్టుకున్నారు. కొందరైతే కంట్రీ లివింగ్ చేస్తూ ఉన్నారు. కొందరు తడబడ పడుతున్నారు. ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంకా ఆలస్యం చేస్తున్నారు. ప్రభు రాలేదు. కారణం ఏంటి అని ప్రభుని అడిగితే, నీ కుటుంబంలోనే నీకు ప్రియమైన వారిలోనే సిద్ధంగా లేని వారు ఉన్నారు. వారి కోసమే ఈ ఆలస్యము అని చెప్పారు. 2 పేతురు 3:9 జ్ఞాపకం చేశారు. అదేంటో చదువుదాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభు తన వాగ్దానంను గూర్చి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవ్వడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నారు. ఈ వాక్యానికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు కదా, స్పష్టంగా మనకు అర్థమయ్యేలాగా చెబుతున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, జెకర్యా 3:7 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు అగుదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిన నిలుచు భాగ్యము నీకు ఇత్తును. ఏమంటున్నారు? నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీకు బ్లెస్సింగ్, నా సన్నిధిన నిలిచి భాగ్యము నీకు ఇత్తును అంటున్నారు. ఇది ఎవరితో చెప్తున్నారు? యెహోషువ అయిన యాజకుడితో, ప్రధాన యాజకుడితో చెప్తున్నారు. ఇదే మాట మనందరికీ కూడా దేవుడు వాగ్దానంగా ఇస్తున్నారు. నా మార్గములలో నడుచుచు నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొనిన ఎడల. ఆయన మార్గాలేంటి? ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలు, 10లో ఒక్కటి కూడా మీరకుండా, అంటే 4వ ఆజ్ఞతో సహా 7వ దిన విశ్రాంతి దినముతో సహా. యాకోబు 2:10 ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియో ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలు అన్నిటి విషయంలో అపరాధి అగును. నేను మిగతా 9 ఆజ్ఞలు పాటిస్తున్నాను, కానీ విశ్రాంతి దినానికి వచ్చేటప్పటికి, అంటే 7వ దిన విశ్రాంతి దినానికి వచ్చేటప్పటికి నేను సండే పాటించుకుంటాను. మా సంఘ అధికారులు, మా పాస్టర్స్ అలా చెప్పారు కాబట్టి మేము అదే పాటిస్తాము, లోకమంతా కూడా సండే పాటిస్తుంది అని అనుకున్నట్లయితే నీవు ఆజ్ఞల విషయం అన్నిటిలో అపరాధివే అని దేవుని వాక్యం పలుకుతుంది. ఎవరైనా సరే ఒక కుటుంబానికి కానీ ఒక సంఘానికి కానీ తనకు తానుగా యజమానుడిగా ఉండాలి అనుకుంటే దేవుని వాక్యం ఏం పలుకుతుంది? నా మార్గంలో నడుచుచు నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల. ఒక సంఘాధికారికి అప్పగించినది ఏంటి? ముందుగా తన కుటుంబ సభ్యులు, ఆ తర్వాత తన సంఘస్థులు. అలాగే ఒక కుటుంబ పెద్దగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా మీకు అప్పగించిన పని ఏంటి? మీకు ఇచ్చిన కుటుంబ సభ్యులని మీరు భద్రముగా కాపాడుకుంటూ ఉండాలి. దేవుడిచ్చిన మార్గాల్లో నడుస్తూ వారిని నడిపిస్తూ జీవిస్తున్నట్లయితే బ్లెస్సింగ్ ఏమంటున్నారు? నా సన్నిధిన నిలిచి భాగ్యము నీకు ఇత్తును. మనలో ఎవరైనా సరే ఈ రోజు వరకు కూడా దేవుని మార్గాల్లో నడవకుండా దేవుని సన్నిధిని ఆశిస్తున్నట్లయితే, ఆ సన్నిధి కోసం, ఆ అనుభవం కోసం రకరకాల సంఘాలకి వెళ్ళాను, రకరకాల మినిస్ట్రీస్లో పాల్గొన్నాను, చివరికి యెరూషలేము పట్టణానికి కూడా ప్రయాణం చేసి వెళ్ళాను, అయినప్పటికీ తృప్తి లేదు అనుకుంటే ఈ పాటని ఈరోజు ప్రార్థనగా చేసుకొని దేవుని సన్నిధిని, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే మీరు వెలుగుగా ఉండగలుగుతారన్నారు. అక్కడే నా వెలుగుని కూడా మీరు అనుభవిస్తారన్న ఆ ప్రసన్నత, దేవుని సన్నిధిని అడుగుతూ విన్నపంగా ఈ పాటని ప్రార్థనగా చేసుకుంటూ మన స్తుతి ఆరాధన ప్రారంభించుకుందాం. సన్నిధి సన్నిధి దేవా నీ సన్నిధి. Yes, Lord. Your word says, Lord, my presence shall go with thee and I will give thee rest. నా సన్నిధి నీకు తోడుగా వచ్చి నీకు విశ్రాంతిని ఇస్తాను అని వాగ్దానం నిర్గమకాండం 33:14 చెప్పారు. ప్రభా, ఆ విశ్రాంతిని మాకు దయచేయండి.
సన్నిధి సన్నిధి దేవా నీ సన్నిధి, సన్నిధి సన్నిధి దేవా నీ సన్నిధి, దేవా నా మొరాలించవా, దేవా నా మొరాలించవా, ఎందెందు వెదకిన లేనిది నీ సన్నిధిలో కనుగొంటిని, ఎందెందు వెదకిన లేనిది నీ సన్నిధిలో కనుగొంటిని, సన్నిధి సన్నిధి దేవా నీ సన్నిధి. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడవు, ఆమేన్. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడవు, ఇలలో నన్ను ఆదరించు దేవుడవు. గ్లోరీ లార్డ్, ఆమేన్. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడవు, ఇలలో నన్ను ఆదరించు దేవుడవు. సన్నిధి సన్నిధి దేవా నీ సన్నిధి, సన్నిధి సన్నిధి దేవా నీ సన్నిధి. కృపా సత్య సంపూర్ణుడు నీవేనయా, కృప వెంబడి కృపను కురిపించు యేసయ్యా, ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడు నీవేనయా, కృప వెంబడి కృపను కురిపించు యేసయ్యా. సన్నిధి సన్నిధి దేవా నీ సన్నిధి, సన్నిధి సన్నిధి దేవా నీ సన్నిధి. ఆదరణకర్తవు నీవేనయ్యా, పరిశుద్ధాత్మతో నింపుమయ్యా. ఆదరణకర్తవు నీవేనయ్యా, పరిశుద్ధాత్మతో నింపుమయ్యా. సన్నిధి సన్నిధి దేవా నీ సన్నిధి, సన్నిధి సన్నిధి దేవా నీ సన్నిధి. దేవా నా మొరాలించవా, దేవా నా మొరాలించవా, ఎందెందు వెదకిన లేనిది నీ సన్నిధిలో కనుగొంటిని, ఎందెందు వెదకిన లేనిది నీ సన్నిధిలో కనుగొంటిని. సన్నిధి సన్నిధి దేవా నీ సన్నిధి, సన్నిధి సన్నిధి దేవా నీ సన్నిధి. హల్లెలూయా 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 హల్లెలూయా. విలువైన ఆమేన్, విలువైన ఐశ్వర్యం యేసునాథుడా, నీ పదం చేరితిని. గ్లోరీ లార్డ్. విలువైన విలువైన ఐశ్వర్యం యేసునాథుడా, నీ పదం చేరితిని. నిన్ను నేను తెలుసుకోవాలి, నీతోనే సంబంధం ఏర్పరచాలి. నీ కోసమే నన్ను సృష్టించితివి, ఆమేన్. నీ కోసమే నన్ను సృష్టించితివి. నీలోని విలువ నాకు ఉన్నది, ఆమేన్. నీలోని విలువ నాకు ఉన్నది. విలువైన గ్లోరీ, విలువైన
ఐశ్వర్యం యేసునాథుడా, నీ పదం చేరితిని. నిన్నే నా సొత్తుగా చేసుకొనుటకు, నీతోనే కలుసుకొనుటకు, నిన్నే నా సొత్తుగా చేసుకొనుటకు, నీతోనే కలుసుకొనుటకు అంతయు చెత్తగా భావించితిని. ఆమేన్. అంతయు చెత్తగా భావించితిని. నీ కోసమే నన్ను సృష్టించితివి. థ్యాంక్ యూ లార్డ్. నీ కోసమే నన్ను సృష్టించితివి. నీలోని విలువ నాకు ఉన్నది. ఆమేన్. నీలోని విలువ నాకు ఉన్నది. విలువైన ఐశ్వర్యం యేసునాథుడా, నీ పదం చేరితిని. గతమంతా మరచితిని, నా కళ్ళ ముందు మాత్రం నీవే యేసు. గతమంతా మరచితిని, నా కళ్ళ ముందు సత్యం నీవే యేసు. నిన్నే చూసి ముందుకు నే సాగెదను. ఆమేన్. నిన్నే చూసి ముందుకు నే సాగెదను. విలువైన ఐశ్వర్యం యేసునాథుడా, నీ పదం చేరితిని. గ్లోరీ లార్డ్. విలువైన ఆమేన్. విలువైన ఐశ్వర్యం యేసునాథుడా, నీ పదం చేరితిని. నిన్ను నేను తెలుసుకోవాలి, నీతోని సంబంధం ఏర్పరచాలి. నీ కోసమే నన్ను సృష్టించితివి. నీలోని విలువ నాకు ఉన్నది. ఎస్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ గ్రహింపులోకి మనం వస్తామో దేవుని మార్గాలన్నీ కూడా మనకి సులువుగా మనోహరంగా కనిపిస్తాయి. దావీదు అంటున్నాడు, I delight to do thy will, O Lord, for thy law is within my heart. Psalm 40 verse 8. కీర్తన 40:8. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో నున్నది. ఇంకా అంటున్నాడు 133 నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. మనం కూడా ప్రతిరోజు ఈ వాక్యాన్ని మనము వాగ్దానంగా ప్రార్థనగా కూడా చేసుకోవాలి. ఏంటా వచనము? నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. ఈ వాక్య వాగ్దాన ప్రార్థనతో మనము ఈ స్తుతి ఆరాధనని ముగించుకుందాం. హ్యాపీ సాబత్ చర్చ్. గాడ్ బ్లెస్ యూ.